అందరూ అంటారు రాములు వారు సరియు నదిలోకి వెళ్ళిపోయి చనిపోయారని. అసలు చనిపోయినట్టే కాదండి ఆయన. అండి నేను మీ భీమవరంలోనని మనమైతే ఈ రోజు అయోధ్యలోని సరియు నది దగ్గర అయితే ఉన్నాం. ఈ నదిలోకి వెళ్ళి కలిసిపోయారంటే దాని అర్థం వచ్చేపాటికి ఆయన చనిపోవడం కాదండి, ఆయన అవతారం చాలించాలి కాబట్టి భూమిని విడిచి వేరే లోకం అయితే వెళ్ళాలండి. దాని అర్థం ఏంటంటే వేరే లోకం అంటే వైకుంఠంలోని కృష్ణుడు అవతారం గాని, అది లేదంటే నరసింహ అవతారం గాని, రాబోయే కలి అవతారం కూడా రావాలి. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళాలండి. వెళ్ళాలంటే ఫస్ట్ వైకుంఠంకి వెళ్ళి వైకుంఠంలోనే తన పవర్స్ అని మళ్ళీ తెచ్చుకుని ఆ తర్వాత మళ్ళీ బాలుడు రూపంలో పుడతాడండి ఆయన. అలాగా పుట్టాలంటే ఇక్కడి నుంచి చాలించాలండి ఆయన. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే 2 దారులు ఉన్నాయండి. ఒకటి సూర్యుడు, రెండోది నీరండి, మూడోది కూడా ఉంటదండి. అది వచ్చేప్పటికి పాతాళ లోకం అండి. మన భూమి కింద నుంచి అయితే వెళ్తాక ఉంటది. ఈ 3 ప్లేసుల నుంచి టెలిపోర్ట్ అవుతాక అయితే ఉంటదండి. అంటే వేరే లోకానికి వెళ్తాకి ఈ మూడిట్లో దాన్ని ఎంచుకుని సరియు నది దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి టెలిపోర్ట్ అయితే అయ్యారండి. అంటే నీరుకి గ్యాపనెస్ అయితే ఎక్కువ ఉంటదండి. ఆయన ఎలాగంటే సూక్ష్మ రూపంలో అయితే మారిపోతారండి. నీరుకి గ్యాపనెస్ అయితే ఎక్కువ ఉందన్నాను కదండి. అది వచ్చేపాటికి ఈ లోకంలో మంత్రం గుర్తెట్టుకున్నాం కంటే వేరే లోకంలో ఉన్న ఏ నదికైనా కనెక్ట్ అవుతదండి. అది ఇక్కడ నుంచి వెళ్ళాలి కాబట్టి ఆయన అయితే చాలించారండి. అందరికీ జై శ్రీరామ్.